రోజు వాక్యాన్ని వింటున్నామంటే ఏదో దేవుడు అర్థం కానిది మనతో మాట్లాడాడో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన కలిగి, దేవుని సన్నిధి అంటే మనం ఎలా ఉండాలి? భయం. ఏముండాలి మనకి? ఖచ్చితంగా భయం ఉండాలి. మందిరంలోనికి వస్తున్నాం, మందిరంలో ఆరాధిస్తున్నాం, మందిరంలో ప్రార్థన చేస్తున్నాం, మందిరంలో గడుపుతున్నామంటే అజాగ్రత్తగా ఉండటం వల్ల, ఉజ్జయ వల్ల ఒక పాట మనము నేర్చుకోవాలి. ఎలా ఉన్నాడు మందిరంలో? జాగ్రత్తగానా, అజాగ్రత్తగానా? కుదురుగానా, కుదురు తప్పాడా? మందిరానికి వస్తూ కూడా ఏమీ లేదు అతనికి, కుదురు లేదండి, కుదురుగా ఉండట్లేదండి, కుదురుగా జీవించట్లేదండి, కుదురుగా ప్రవర్తించట్లేదండి. కుదురు అనేది లేకపోతే దేవుడు ఏం పెడతాడో తెలుసా? కుదరని రోగాన్ని కూడా కాలమును బట్టి, ప్రవర్తనను బట్టి, చూసి చూసి గర్వించి, వెనక మూర్ఖపు పనులు చేస్తూ ఎదురించి నన్ను ఎవరు ఏమి చేయలేరంటే ఒకరోజు దేవుడు పెడతాడంటే ఏ రోగం? కూర్చుంటమే, కూర్చోవాల్సిందే. ఇక ఏమీ కూడా చేయలేం, ఏమీ మార్చలేం. అదే రాకూడదు. ఏం రాకూడదు?